హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చూస్తుండగానే 8th మంత్ ఆఫ్ ప్రెగ్నెన్సీలోకి నేను ఎంటర్ అయిపోయాను. కంగ్రాట్స్ టు ఆల్ ప్రెగ్నెంట్ లేడీస్. అయితే ఈరోజు నేను ఈ మిరాకిల్ టీ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్నాను అన్నమాట. సో 8th మంత్ పడగానే బాడీకి కూలింగ్గా ఉండే ఐటమ్స్ తక్కువ చేస్తూ ఉండాలి తినడము, అండ్ హీట్ అయ్యే ఐటమ్స్ పెంచుతూ ఉండాలి. ఈ స్టేజ్ నుంచి మనకి ఇండైజెషన్, బ్లోటింగ్, మోషన్ టైట్ అవ్వడం అంటే కాన్స్టిపేషన్ లాంటివి స్టార్ట్ అవుతుంటాయి. సో అలాంటివి ఏం కూడా ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవ్వకుండా అండ్ స్టార్ట్ అయితే తగ్గిపోవడానికి ఈ మిరాక్యులస్ టీ పౌడర్ మనకి యూజ్ అవుతుంది. ఇందులో 6 ఐటమ్స్ మనం యూజ్ చేస్తాము. సో ఈ మెజరింగ్ కోసం నేను ఇది టేబుల్ స్పూన్, ఇది టీ స్పూన్ అన్నమాట. సైజ్ డిఫరెన్స్ చూడండి. సో మీ ప్రిఫరెన్స్ని బట్టి, మీ రిక్వైర్మెంట్ని బట్టి సైజెస్ అంటే దీని క్వాంటిటీస్ మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఈ టీ చేయడం చాలా ఈజీ అన్నమాట. ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే చేసుకోవచ్చు. ఈ టీలో యూజ్ చేసే ఫస్ట్ ఐటమ్ వచ్చేసి జీలకర్ర, సెకండ్ వన్ ఓమా, థర్డ్ వన్ మిరియాలు, ఫోర్త్ వన్ మెంతులు, ఫిఫ్త్ వన్ సోంపు, సిక్స్త్ వన్ ధనియాలు. వీటన్నింటిని మనము సపరేట్గా దూరగా వేయించుకోవాలి. ఎక్కువగా వేపకూడదు. దూరగా వేయించుకొని ఫైన్ పౌడర్ చేసుకొని ఇలాంటి ఎయిర్ టైట్ గ్లాస్ జార్లో వేసుకొని ఉంచుకుంటే మార్నింగ్ దీన్ని మనము 1 స్పూన్ ఆర్ హాఫ్ స్పూన్ మన రిక్వైర్మెంట్ని బట్టి స్టార్టింగ్లో హాఫ్ స్పూన్తో స్టార్ట్ చేసేసి మెల్లిమెల్లిగా 1 స్పూన్కి మనము ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఇది మనం ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు తాగవచ్చు, డెలివరీ అయినాక తాగవచ్చు. 8th మంత్ నుంచి స్టార్ట్ చేసుకుంటే బెటర్. నార్మల్ పీపుల్ కూడా తాగవచ్చు. ఇండైజెషన్, బ్లోటింగ్ ఇలాంటివి ఏం ప్రాబ్లమ్స్ లేకుండా, కాన్స్టిపేషన్ లేకుండా హెల్ప్ అవుతుంది. థైరాయిడ్, పీసీఓడి ఉన్న వాళ్ళకు కూడా చాలా హెల్ప్ అవుతుంది అన్నమాట. ఇవన్నీ మిరాక్యులస్ ఐటమ్స్ అన్నీ మన ఇంట్లో ఆల్వేస్ అవైలబుల్గా ఉండే ఐటమ్స్ అన్నమాట. సో ఈచ్ ఐటమ్ బెనిఫిట్ నేను స్క్రీన్ షాట్ తీసి గూగుల్ నుంచి స్క్రీన్ షాట్ తీసి మీకు డీటెయిల్గా ఇక్కడెక్కడైనా పోస్ట్ చేస్తాను. దీన్ని మనం ఎప్పుడు తీసుకోవాలి అని అంటే మార్నింగ్ ఎంప్టీ స్టమక్ తీసుకోవచ్చు. హాఫ్ స్పూన్ వాటర్లో ఒక 1 కప్ 1.5 కప్ వాటర్ తీసుకొని కాస్త మరిగినాక ఈ పౌడర్ వేసి కాస్త మరిగినాక మనము ఫిల్టర్ చేసుకొని తాగవచ్చు. నైట్ పడుకునే ముందు తాగవచ్చు. టిఫిన్కి అంటే బ్రేక్ఫాస్ట్కి, మీల్కి మధ్యలో కానివ్వండి, ఆఫ్టర్నూన్ మీల్కి, డిన్నర్కి మధ్యలో కానివ్వండి దీన్ని తాగవచ్చు అనమాట. ఇప్పుడు నేను ప్రెగ్నెంట్గా ఉన్నాను, 8th మంత్ కాబట్టి డైలీ 1 కప్ మాత్రమే తాగుతాను. 9th మంత్లో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి, లంచ్కి మధ్యలో 1 కప్, జస్ట్ టీ కప్ అన్నమాట. అండ్ లంచ్కి, డిన్నర్కి మధ్యలో 1 కప్ తీసుకుంటాను. బట్ ఆఫ్టర్ డెలివరీ మాత్రము నేను 1 గ్లాస్ ఇదే క్వాంటిటీని 1 గ్లాస్ వాటర్లో తీసుకుంటానన్నమాట. నేను ఫస్ట్ ప్రెగ్నెన్సీలో కూడా నేను ఈ టీ యూజ్ చేశాను. మీకు ఇవంతా మిక్స్ చేయాలి అనిపించకపోతే ఒకరోజు మీరు సోంపుతో, ఒకరోజు మిరియాలతో, ఒకరోజు ఓమతో, ఒకరోజు జీలకర్రతో, ఒకరోజు ధనియాలు, ఒకరోజు మెంతులు అలా కూడా చేసుకోవచ్చు. బట్ అన్నీ కలిపి చేస్తే మనకు అన్నింటి బెనిఫిట్స్ వస్తాయి. పౌడర్ చేసి రెడీగా ఉంటే మనం డైలీ ఈజీగా యూజ్ చేసుకోవచ్చు కాబట్టి ఇది యూజ్ అవుతుంది. నేను ఇందులో వట్టి మిరియాలు అండ్ మెంతులు మాత్రమే టీ స్పూన్తో చేశాను. మిగిలినన్ని టేబుల్ స్పూన్ చేశాను. ఇవన్నింటి పౌడర్ నాకు ఆల్మోస్ట్ హాఫ్ కంటే ఎక్కువ వస్తుంది. సో 15 డేస్ వరకు నాకు రెడీగా ఉంటుంది ఎప్పుడంటే అప్పుడు తాగడానికి. వీటన్నింటిని సపరేట్గా దూరగా వేయించుకోవాలి. మరీ ఎర్రగా వేయించాల్సిన అవసరం లేదు. ఇలా అన్నింటిని సపరేట్గా దూరగా వేయించుకొని చల్లారబెట్టుకోవాలి. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ చల్లగా అయ్యేలోపు మన ప్రెగ్నెంట్ లేడీస్కి కామన్గా ఉండే ప్రాబ్లం వచ్చేసి కాళ్ళు తిమ్మిర్లు ఎక్కడం, కాళ్ళు లాగడం. సో నేను ఇంట్లో వాకింగ్ కోసం ఈ ఆర్థో ప్రెస్డ్ స్లిప్పర్స్ యూస్ చేస్తున్నాను. నేను దీన్ని మీషోలో తీసుకున్నాను. నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. చాలా 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 సాఫ్ట్గా, ఫ్లెక్సిబుల్గా, కంఫర్టబుల్గా ఉంటుంది. కాళ్ళ నొప్పులు కూడా ఏం అవ్వవు వాకింగ్ చేస్తున్నప్పుడు. ఇంట్లో చాలా పర్ఫెక్ట్ అన్నమాట. నెక్స్ట్ ఇది ఫుట్ మసాజింగ్ షీట్ అన్నమాట. దీనిపైన పిరమిడ్ షేప్లో మిడిల్లో ఉంటుంది. అన్నీ కూడా పిరమిడ్ షేప్లో ఉంటాయి. ఇది చాలా ఓల్డ్ది, మా ఇంట్లో ఉంది. సో నేను దీనిపైన ఒక 5 మినిట్స్ ఫుట్ అంతా కూడా మసాజ్ అయ్యేలాగా, బ్లడ్ సర్క్యులేషన్ అయ్యేలాగా చక్కగా అన్ని పార్ట్స్లలో ఫుట్ అంతా కూడా మంచి బ్లడ్ సర్క్యులేషన్ అయ్యేలాగా నేను ఒక 5 మినిట్స్ ఇలా ప్రెస్ చేసుకుంటాను అన్నమాట. ఇది 5 మినిట్స్ చేసుకుంటే చాలు, కాళ్ళు చాలా రిలీఫ్గా అనిపిస్తాయి. అన్ని సైడ్స్ ఇలా తిప్పి ఆ మధ్యలో పిరమిడ్గా ఉన్న ప్లేస్లో కూడా మంచిగా
ఫుడ్ అంతా పట్టేలాగా ప్రెస్ చేసుకుంటాను. అలా మనం కాసేపు ఎక్సర్సైజ్ చేసేలోపు ఇది చల్లగా అయిపోయింది. దీన్ని ఫైన్గా పౌడర్ చేసుకోవచ్చు, లేదా గరుకుగా కూడా పౌడర్ చేసుకోవచ్చు. ఇలా పౌడర్గా చేసుకున్న దాన్ని మనం గ్లాస్ జార్లో ఇలా స్టోర్ చేసుకొని ఎప్పుడంటే అప్పుడు మనము ఇన్స్టెంట్గా యూస్ చేసుకోవచ్చు. నార్మల్గా నేను కప్లో తాగుతాను, బట్ వీడియో కోసం హాఫ్ గ్లాస్ కాంచు గ్లాస్ ఉంటుంది కదా, దాంట్లో వాటర్ తీసుకొని ఇలా పోనీతుల డబ్బా ఉంటుంది కదా, స్పైసెస్ బాక్స్లో వచ్చి చిన్న స్పూన్ ఇప్పుడు యూస్ చేస్తున్నాను. పోస్ట్ డెలివరీ వచ్చేసి ఇలాంటి స్పూన్ ఉంటుంది కదా, నార్మల్గా మనం యూస్ చేసేది, ఆ స్పూన్ యూస్ చేస్తాను అన్నమాట. హాఫ్ గ్లాస్ వాటర్ ఉంటుంది కదా, అంటే 1 కప్ వాటర్కి నేను ఈ చిన్న పోనీతుల డబ్బాలో ఉండే స్పూన్తో 1 స్పూన్ పౌడర్ తీసుకుంటున్నాను. ఇందులో వాటర్ యాడ్ చేసేసి ఒక 3-4 మినిట్స్ మరగనియాలి. అంటే బాయిలింగ్ అనేది 3-4 మినిట్స్ అవ్వనివ్వాలి. అలా అయినాక దాన్ని మనము ఐదర్ ఫిల్టర్ చేసుకోవచ్చు, లేకుంటే ఆ పౌడర్ కూడా వచ్చేలాగా మనం తాగవచ్చు, యాజ్ యూ ప్రిఫర్. నేనైతే ఆ పౌడర్ ఏం రాకుండా పైన వాటర్ని ఫిల్టర్ అంటే జాలి లేకుండానే పోసుకున్నాను. పౌడర్ అంతా గరుకుగా ఉన్నదంతా కింద ఆగిపోయింది. దీన్ని మనము చల్లారనివ్వాలి, పూర్తిగా కాదు, గోరువెచ్చగా అయ్యేదాకా చల్లారనివ్వాలి. ఇది హాట్గా ఉంది, సో అది చల్లగా అయ్యేలోపు నేను రీసెంట్గా మీషోలో తీసుకున్న ఈ మెటర్నిటీ డ్రెస్సెస్ని మీతో షేర్ చేసుకుంటున్నాను. 3 డ్రెస్సెస్ తీసుకున్నాను. ఇవి నైటీస్కి రీప్లేస్మెంట్ అన్నమాట. ఈ పైన ఉన్న ఎక్స్ట్రా పార్ట్ని లేపి ఫీడింగ్ ఇవ్వచ్చు. దీనికి అడ్జస్ట్ చేసుకోవడానికి నాడలు వచ్చాయి. ఇది ఫస్ట్ డ్రెస్, దీనికి సింపుల్ స్లీవ్స్ వచ్చాయి. అండ్ సెకండ్ డ్రెస్ వచ్చేసి ఇది బ్లూ కలరు. ఇవి క్లాత్ అంతగా బాగాలేవు, అన్నీ కూడా షేడ్ అయిపోయాయి. 2 వాషెస్కే లూజ్ అయిపోయి షేడ్ అయిపోయాయి. నేను ప్రైస్ అండ్ సైజెస్ పైన ఇస్తున్నాను, డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తాను. క్లాత్ మొత్తం కంఫర్టబుల్ ఉంది, బట్ షేడ్ అయిపోయాయి, పోగులు లేచాయి. దీన్ని ఫిట్టింగ్ చేసుకోవడానికి నాడా ఇచ్చారు అండ్ పాకెట్ ఉందన్నమాట. బాగా డీప్గా లేదు, బట్ ఓకే, మొబైల్ పడుతుంది, చిన్న వస్తువులు పడతాయి అంతే. ఇది థర్డ్ వన్, ఇది నా ఫేవరెట్ అనమాట. చూడగానే చాలా నచ్చేసి తీసుకున్నాను. ఇది కూడా సేమ్ నెక్ దగ్గర లూజ్ అయిపోయింది, కాస్త ముడత ఏమవ్వట్లేదు, బట్ పోగులు లేచినాయి. దీనికి కూడా పఫ్ స్లీవ్స్ వచ్చాయి. దీని సైజు అన్నిట్లలో కూడా నేను 38 తీసుకున్నాను. మీ ప్రిఫరెన్స్ని బట్టి మీరు సైజ్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. సైజ్ చార్ట్ కూడా ఉంది. నేను వీటన్నింటి లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో మీకు ప్రొవైడ్ చేస్తాను. డైరెక్ట్గా ఆ లింక్ నుంచి మీరు పర్చేస్ చేసుకోవచ్చు. ఇవి నాకు నేను 4'11" ఉన్నాను, సో నాకు ఫుట్ లెంత్ అంటే పాదాల వరకు వస్తున్నాయి. చాలా ఎక్కువగా హైట్ లేదు, తక్కువగా లేదు, ఫుల్ లెంత్ అన్నమాట. ఫుట్ వరకు వస్తున్నాయి. మనం డ్రెస్సెస్ చూసేలోపు ఇవి గోరువెచ్చగా అయిపోయి పట్టుకుంటే కాస్త వేడిగా తగులుతుంది, బట్ చాలా వేడిగా లేదు. దీంట్లో మీరు ఐదర్ హనీ ఆర్ లెమన్ యాడ్ చేసుకోవచ్చు, మీ ప్రిఫరెన్స్ని బట్టి 2 కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను మాత్రం ఈరోజు కాస్త తీయగా తాగాలనిపిస్తుందని హనీ యాడ్ చేసుకుంటున్నాను. లెమన్ ఆర్ హనీ యాడ్ చేయడం వల్ల ఎక్స్ట్రా బెనిఫిట్స్ వస్తాయి. అండ్ ఇందులో మనం మెంతులు వేసాం కాబట్టి దాని చేదుతనం అనేది తగ్గిపోతుంది. సో ఆఫ్టర్ డెలివరీ మీరు ఇది ప్రిపేర్ చేసుకుంటూ ఉంటే మెంతుల క్వాంటిటీని కాస్త పెంచుకోవచ్చు అన్నమాట. ఇది కాస్త వేడిగా అంటే గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగితే చాలా బాగుంటుంది. ఈవెన్ మీరు తిన్న తర్వాత వాకింగ్ చేస్తూ ఉంటారు కదా, వాకింగ్ చేసేటప్పుడు ఇది ప్రిపేర్ చేసుకొని అక్కడ పెట్టుకొని ఇంట్లో వాక్ చేస్తూ కూడా మీరు సిప్ 1 సిప్ తాగుతూ ఫినిష్ చేసేయవచ్చు. బట్ నా ఫస్ట్ ప్రెగ్నెన్సీలో మాత్రం వెయిట్ లాస్కి చాలా హెల్ప్ అయింది. నేను ఆఫ్టర్ డెలివరీ చాలా వెయిట్ గెయిన్ చేశాను, సో ఆ వెయిట్ లాస్కి చాలా హెల్ప్ అయిందన్నమాట. ఇది మీకు మిల్క్ ప్రొడక్షన్ బూస్ట్ చేయడానికి కూడా చాలా హెల్ప్ అవుతుంది. తప్పకుండా ఈ రెసిపీని మీ డెలివరీ కంటే ముందు అయినా తర్వాత అయినా మీకు మిల్క్ సప్లై పెంచుకోవడానికైనా ఒక 15 days ట్రై చేసి చూడండి, మీకే డిఫరెన్స్ తెలుస్తుంది. మీకు ఇలా తాగగానే బేగులు వచ్చేసాయి అన్నమాట. అంటే డైజెషన్ మంచిగా అవుతుంది, ఆకలి కూడా పుడుతుంది. వితిన్ 1 hour మీకు ఆకలి ఇస్తుంది. సో వామిటింగ్ సెన్సేషన్ ఇలాంటివి కూడా తగ్గించడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. బ్లోటింగ్, గ్యాస్ ఇలాంటివి ఏమీ అవ్వవు. ఇలాంటి మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం నా ప్రెగ్నెన్సీ జర్నీ అండ్ డెలివరీ ప్రిపరేషన్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ సచ్ వీడియోస్.